అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్, కేబీకే హాస్పిటల్స్. ఈ మధ్య కాలంలో మాకు రిపీటెడ్‌గా కాల్స్ రావడం జరుగుతోంది, డీఎమ్స్ రావడం జరుగుతోంది అండ్ ఈవెన్ కన్సల్టేషన్స్ కూడా బర్న్స్ మీద చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే బర్న్స్ యూజువల్‌గా మనం డ్రై అండ్ వెట్ బర్న్స్‌గా మనం కేటగరైజ్ చేసుకున్నాము. సో డ్రై బర్న్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ షాక్ కానీ ఏదైనా డ్రై కాజ్ వల్ల మనకి డ్రై సబ్స్టాన్స్ వల్ల మనకి కాజ్ అయ్యేది బర్న్స్, డ్రై బర్న్స్ అంటాము. వెట్ బర్న్స్ అంటే ఏంటంటే హాట్ వాటర్ పడ్డము, వేడి నీళ్ళు మరిగిన నీళ్లు పడ్డము, లేదంటే మరిగిన నూనె పడడము, ఏదైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి లిక్విడ్ సబ్స్టెన్స్ ఏమైనా పడినప్పుడు బర్న్ ఏదైతే మనం చూస్తుంటామో అది వెట్ బర్న్స్ కింద కేటగరైజ్ చేసుకున్నాం. అయితే ఈ బర్న్స్కి మెయిన్గా బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ మనకి 3 డిగ్రీస్లో కేటగరైజ్ చేసుకున్నాము. ఫస్ట్ డిగ్రీలో ఏంటంటే బొబ్బలు కనిపించవు కానీ రెడ్నెస్ అనేది ఉంటుంది. రెడ్నెస్ మంట అంటే రెడ్నెస్, పెయిన్ అండ్ స్వెల్లింగ్, బర్నింగ్ సెన్సేషన్ అది మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ బర్న్స్. సెకండ్ డిగ్రీ బర్న్స్కి ఏంటంటే బ్లిస్టర్స్ అంటే బొబ్బలు ఫామ్ అవ్వడం చూస్తూ ఉంటాము. బొబ్బల్లో లైట్గా ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అది సెకండ్ డిగ్రీ బర్న్స్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ ద పెయిన్ యాజ్ అ సిమ్టమ్. థర్డ్ డిగ్రీ బర్న్స్లో ఏంటంటే మనకి ఏదైతే ఎపిడర్మల్ అండ్ డర్మల్ లేయర్స్ ఉన్నాయో అవి కూడా పీల్ అవుట్ అవి బ్లిస్టర్స్ ఫామ్ అయ్యి ఏదైతే మనకి సూపర్ఫిషియల్ సబ్క్యూటేనియస్ లేయర్స్ కానీ ఎపిడర్మల్ అండ్ డర్మల్ లేయర్స్ కూడా మనకి పీల్ ఆఫ్ అనేది మన థర్డ్ డిగ్రీ బర్న్స్లో చూస్తూ ఉంటాము. అయితే ఏంటి మరి బర్న్స్కి చాలామందికి బర్న్స్ అయినప్పుడు అంతవరకు హీలింగ్ అయినట్టే అయ్యి మళ్ళీ ఏదైనా ఇంజురీ అయినప్పుడు మళ్ళీ ఆ హీలింగ్ అనేది చాలా డీలే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బర్న్స్ వెన్ అసోసియేటెడ్ విత్ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో బర్న్స్ హీలింగ్ అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. దో దే టేకింగ్ ద వెరీ గుడ్ ట్రీట్మెంట్, మనకి ప్రొలాంగ్డ్ హీలింగ్ చూడడం ఒకటిను, ఎంత మెడిసిన్స్ వాడినా ఎంత పైపూతలు ఆయింట్మెంట్స్ రాసినా కూడా మనకి హీలింగ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మరి ఏం చేయొచ్చు? హౌ కేబీకే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ అంటే మెయిన్ మన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టార్గెటెడ్ మెయిన్లీ టు సూదెన్ ద టిష్యూ. అంటే మెయిన్గా బర్న్స్ ఎందుకు అవుతుందంటే కొరోజన్ ఆఫ్ ది ఎపిడర్మల్ లేయర్స్ అని అంటూ ఉంటాం. బర్న్ అయినప్పుడు పైన లేయర్స్ ఏవైతే ఎపిడర్మల్ అండ్ డర్మిస్ లేయర్స్ ఉంటాయో అవి కొరోడ్ అయిపోతాయి, అంటే అవి పీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి డ్యామేజ్, విజిబుల్ డ్యామేజ్ అయ్యేది థర్డ్ డిగ్రీలో మనం చెప్తాము. థర్డ్ డిగ్రీ బర్న్స్లో ఇన్విజిబుల్ డ్యామేజ్ అనేది చెప్తూ ఉంటాము, ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీస్లో చూస్తూ ఉంటాం. అందువల్లనే మనకు బొబ్బలు రావడము, మంట పుట్టడము, when there is a minimal level of injury to the epidermal and dermal layer. మరి ఏంటి మనకి కేబీకే మనకి వెరీ గుడ్ ఫార్ములేషన్ అనేది ఒకటి మనం ఫార్ములేట్ చేసుకోవడం జరిగింది. వేర్ ద టిష్యూ డెవలప్మెంట్ అనేది మనకి అన్హీల్డ్ ప్రొలాంగ్డ్ అంటే క్రోనిక్ బర్న్స్లో కూడా మనకి స్కిన్ పీల్ ఆఫ్ అయిన కేసెస్లో కూడా వీఆర్ సీయింగ్ ద వెరీ గుడ్ చేంజెస్, అంటే మంచి రిజల్ట్స్ ఇస్తున్న మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో ఏంటంటే మనకి ఏదైతే డ్యామేజ్డ్ ఎపిడర్మల్ సెల్స్ ఉన్నాయో అవి రావడంతోనే కాకుండా సూదింగ్ స్కిన్ టిష్యూ అనేది మళ్ళీ మనకి ప్లాస్టిక్ సర్జరీ లాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేకుండానే త్రూ మెడిసిన్సే మనం నార్మలైజ్ చేసేస్తున్నాము. బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ ఫార్ములేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వీఆర్ గెటింగ్ అ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఫర్ దాట్. సో ఎవరైనా బర్న్స్తో ఇబ్బంది పడుతున్నా, బర్న్స్తో బాధపడుతున్నా, ట్రీట్మెంట్ లేదు అనుకొని ఎవరైతే డిప్రెస్ అయిపోయి ఉంటారో చాలా మెడిసిన్స్ వాడి ఎక్స్టర్నల్గా ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే ఫైనల్ ఇంకా సొల్యూషన్ అని మనం మెంటల్గా ఫిక్స్ అయిన కేసెస్ ఏవైతే ఉంటారో డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఆ ట్రీట్మెంట్. డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ట్రీట్ యూ అండ్ వీఆర్ రెడీ టు గివ్ యూ ద వెరీ బెస్ట్ రిజల్ట్స్.